హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం ఆన్ ఆఫ్ డిలే ఫంక్షన్ బ్లాక్ గురించి నేర్చుకుందాం. అంటే ఒకటే బ్లాక్లో ఆన్ డిలే ఉంటుంది, ఆఫ్ డిలే టైమర్ కూడా ఉంటుంది. ముందుగా మీ పిఎల్సి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేసి టైమర్ సెక్షన్కి వెళ్ళండి. ఇక్కడ ఆన్/ఆఫ్ డిలే అని ఒక బ్లాక్ ఉంది. ఇది సెలెక్ట్ చేయండి. ఇందులో మనకి ఆన్ డిలే టైమరు ఉంది, అదేవిధంగా ఆఫ్ డిలే టైమర్ కూడా ఉంది. సో మనం 2 టైమింగ్ పారామీటర్స్ని ఎంటర్ చేయాలి. మీ ప్రాపర్టీ విండో ఓపెన్ చేసుకున్నాక బ్లాక్ నేమ్ ఇవ్వండి, ఆన్/ఆఫ్ టైమర్ డిలే టైమర్. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఆన్ టైం టీహెచ్, ఆఫ్ టైం టీఎల్ అని 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇందులో మనం అవర్స్, మినిట్స్, సెకండ్స్ సెట్ చేసుకోవచ్చు. నేను మినిట్స్ తీసుకుని ఇందులో లెట్స్ సే 5 సెకండ్స్ అయ్యాక ఆన్ అవ్వాలి. నెక్స్ట్ 7 సెకండ్స్ తర్వాత ఆఫ్ అవ్వాలి. అంటే 5 సెకండ్స్ ఏమో ఆన్ డిలే టైమర్కి, 7 సెకండ్స్ ఏమో ఆఫ్ డిలే టైమర్కి పెట్టుకున్నాను. ఓకే, నేను ఓకే ప్రెస్ చేస్తాను. ఈ బ్లాక్కి ఒక ఇన్పుట్ ఉంది, ఒక అవుట్పుట్ ఉంది. రెండు కూడా డిజిటల్ ఇన్పుట్స్. ఈ ఇన్పుట్ వచ్చి ట్రిగ్గర్, అవుట్పుట్ వచ్చి డిజిటల్ అవుట్పుటే కాబట్టి ఒక ఇన్పుట్ తీసుకోండి. నేను i3 తీసుకుంటాను. మీరు ఏ ఇన్పుట్ అయినా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఇన్పుట్ తర్వాత ఒక అవుట్పుట్ తీసుకోండి, కనెక్ట్ చేయండి, కమెంట్ ఇవ్వండి, అవుట్పుట్. ఓకే, మన హార్డ్వేర్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం. టూల్స్, ట్రాన్స్ఫర్, PC2 లోగో సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర హార్డ్వేర్ లేకపోతే సిమ్యులేషన్ చేసుకుని లాజిక్ వెరిఫై చేయండి. మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను ఆన్లైన్ టెస్ట్ మోడ్కి వెళ్తాను. మన సోషల్ నెట్వర్క్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. మీకు ఎప్పుడైనా సరే అప్డేట్స్ వస్తే కనుక మీకు ఈజీగా రీచ్ అవుతాయి. ఓకే, సో ఆన్ డిలే టైమర్ వాల్యూ ఎంత? 5 సెకండ్స్. ఆఫ్ డిలే టైమర్ వాల్యూ ఎంత? 7 సెకండ్స్. అంటే ఇన్పుట్ ఆన్ అయినప్పుడు 5 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ ఆన్ అవుతుంది. ఇది ఆన్ డిలే టైమర్. దాని తర్వాత ఇన్పుట్ ఆఫ్ అయినప్పుడు 7 సెకండ్స్ తర్వాత ఆఫ్ అవుద్ది. ఇది ఆఫ్ డిలే టైమర్. ఈ 2 ఫంక్షన్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇన్పుట్ ఆన్ చేస్తాను. చూడండి, ఇన్పుట్ ఆన్ అయింది, టైమర్ స్టార్ట్ అయింది. ఇక్కడ 5 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ ఆన్ అయింది. ఇది ఆన్ డిలే టైమర్. ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్ అయితే కనుక అప్పుడు ఆఫ్ డిలే టైమర్గా పనిచేస్తుంది. చూడండి, నేను ఇన్పుట్ ఆఫ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మినిట్ సెలెక్ట్ చేసుకుని
7 ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అది టైం కనబడలేదు మనకి, అందుకనే తెలియలేదు. సో ఇంకొకసారి టెస్ట్ చేద్దాం. ఇన్పుట్ ఆన్ చేస్తాను. 5 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ ఆన్ అవుతుంది, రైట్? నేను ఇన్పుట్ ఆఫ్ చేస్తే ఇప్పుడు 7 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ ఆఫ్ అవుద్ది. సో టైమర్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఇది 7 అయిన తర్వాత అవుట్పుట్ ఆఫ్ అవుద్ది. ఇది ఆన్ ఆఫ్ డిలే టైమర్. ఇంకొకసారి చెక్ చేద్దాం. ఆన్ 8, ఆఫ్ 12. 8 సెకండ్స్ తర్వాత ఆన్ అవ్వాలి, 12 సెకండ్స్ తర్వాత ఆఫ్ అవ్వాలి. ఎప్పుడు ఇన్పుట్ బిట్ 0 to 1 అయినప్పుడు ఆన్ డిలేగా పనిచేస్తుంది, ఇన్పుట్ 1 to 0 అయినప్పుడు ఆఫ్గా పనిచేస్తుంది. సో నేను ఇంకొకసారి ఇన్పుట్ ఆన్ చేశాను, టైమర్ స్టార్ట్ అయింది. ఇది ఆన్ డిలే టైమర్. ఇది 8 రీచ్ అవ్వగానే అవుట్పుట్ ఆన్ అవుద్ది. ఓకే, నేను ఇన్పుట్ ఇప్పుడు ఆఫ్ చేస్తే ఇప్పుడు ఆఫ్ డిలే టైమర్ స్టార్ట్ అవుద్ది. మనం ఎంత ఇచ్చాం? 12 ఎంటర్ చేసాం. సో 12 రీచ్ అయ్యాక అవుట్పుట్ ఆఫ్ అవుద్ది. అంటే ఒకటే ఫంక్షన్ బ్లాక్లో మనం ఆన్ డిలేను సెట్ చేసుకోవచ్చు, ఆఫ్ డిలే కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇటువంటి అప్లికేషన్ ఆఫ్ డిలే, ఆన్ డిలే ఒక్కసారి మీరు ఎప్పుడైనా యూజ్ చేసి ఉంటే కనుక మన కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.